ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఉగ్రదాడిగానే కేంద్ర ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. 12 మంది మరణానికి కారణమైన ఢిల్లీ పేలుడుపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2 సార్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తునకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. సాధారణంగా ఉగ్రవాద సంబంధిత కేసులను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. తాజా పరిణామంతో ఈ ఘటనను కేంద్రం ఉగ్రచర్యగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకుని ఎన్ఐఏ, ఎఫ్ఎస్ఎల్, ఫోరెన్సిక్ బృందాలు పేలుడుకు సంబంధించిన ఆధారాలు సేకరించాయి. ప్రతి ప్రాంతాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అటు దాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 2 సార్లు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. తొలుత ఈ ఉదయం కర్తవ్య భవన్లో అమిత్ షా ఉన్నతాధికారులతో భేటీ నిర్వహించారు. భేటీలో హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నలిన్ ప్రభాత్ వర్చువల్ గా హాజరయ్యారు. ఢిల్లీ పేలుడు అనంతర పరిస్థితులను సమావేశంలో అధికారులు వివరించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ముగిసిన 2 గంటలకే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో అమిత్ మరోసారి సమావేశం నిర్వహించారు. అటు ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కి పెరిగింది. గాయపడిన వారిలో 3 చికిత్స పొందుతూ మృతి చెందారు. కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. అన్ని పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశారు. స్థానిక మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పహర్గంజ్, దరియాగంజ్ ప్రాంతాల్లో హోటళ్లు, అతిథి గృహాల్లో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించారు. రిజిస్టర్లను పరిశీలించారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ను మూసివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ తెలిపింది. మిగతా మెట్రో స్టేషన్లు యథావిధిగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పేలుడు ఘటనకు సంబంధించి కోట్వాలీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఉత్తర ఢిల్లీ డీసీపీ తెలిపారు. యూఏపీఏ పేలుడు చట్టం, బిఎన్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పేలుడు జరిగిన కారులో కొన్ని శరీర భాగాలను గుర్తించినట్లు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ బృందాలు వాటిని సేకరించినట్లు వెల్లడించారు.